కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడు మండలం గోకువరంలో సుబ్బారెడ్డి సాగర్ నీటిని విడుదల చేసిన ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుగుల సత్యప్రభారాజు. ఆయకట్టు పరిధిలో గల 10,000 ఎకరాలలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని వెల్లడి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి టెట్ ఉచిత కోచింగ్ సెంటర్. నిరుద్యోగులుగా సమయాన్ని వృధా చేయకుండా ఒక ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం వైపు ప్రయత్నం చేయాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా మాదిగ ఉపకులాలకు రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీ సమాన వాటా సాధించుకోవడం జరిగిందంటూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో విజయోత్సవ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, నిరుద్యోగులుగా సమయాన్ని వృధా చేయవద్దని, ఒక ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం వైపు ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అందరూ అన్ని ఉద్యోగాల్లో సెలెక్ట్ కాలేరని, ప్రైవేట్ ఉద్యోగంలోనైనా సరే అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని కలెక్టర్ అన్నారు. అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తన నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశానని అన్నారు. కోచింగ్ తీసుకుంటున్న 470 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని, 470 మంది ఉద్యోగాలు పొందితే వీరు అనేక మందికి భవిష్యత్తు ఇస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ మాట్లాడుతూ, కోచింగ్ సెంటర్ నిర్వహణ చాలా కష్టతరమైన కార్యక్రమమని అభిప్రాయపడ్డారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని, కోచింగ్ తీసుకునే వారందరూ ఉద్యోగం పొందే విధంగా తయారు కావాలని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజాన్ని తీర్చిదిద్దే వృత్తి. ఉద్యోగం పొంది సమాజాన్ని తీర్చిదిద్దే గురువులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. దేశ జనాభాలో ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని, దేశ రాష్ట్ర జనాభాలో 35% యువత ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని యనమల అన్నారు. దానిలో భాగంగానే ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలని అన్నారు. నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. నిరుద్యోగులకు వ్యక్తిగత వృద్ధి లక్ష్యమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వృత్తి నైపుణ్య కోర్సుల ద్వారా కూడా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యనమల పిలుపునిచ్చారు. Maybe I'm 5-6 years older than you, so there are 6 and 6 and sugar background. So my only one suggestion that I will give the ఉదాహరణ ఫోకస్ చేస్తూ మిగతా ఉద్యోగాలు ఆపేసి తర్వాత 4,000 అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోవచ్చు. 5-6 ట్రై చేస్తాము, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 4 అంటారు. స్టార్ట్ చేసేసరికి ఒక 5-6 అయిన తర్వాత ఏ ఉంటే ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్తామన్నప్పుడు కూడా మనకు ఆ గ్యాప్ అనేది మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెటర్స్ ట్రై రెస్పెక్ట్ ఇవ్వాలి పర్సెంట్ నాకు రెండోసారి ప్లీజ్ గో శ్రద్ధగా మీరు కోచింగ్ తీసుకుని ప్రతి ఒక్కరూ నేను చెప్పినటువంటి స్థాయికి వెళ్ళే ర్యాంకు తీసుకోవాలనేటువంటి స్థాయికి వెళ్ళి పాస్ అవ్వడం కాదు, స్థాయిలో చదవాలి. మీరు 60 కాదు, ఇంకా టైం అంటే పెట్టుకుందాం. దానికి ఎడగాల్సినటువంటి అవసరం లేదు.
చెయ్యాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ జిల్లా నుంచి సహకారం అందివ్వాల్సినటువంటి జిల్లా అధికారి కలెక్టర్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలిగేటటువంటి సమర్థత ఉన్నటువంటి అనుభవశ్రీ రామకృష్ణ గారు ఉన్నారు. చాలా సంతోషం. ఏదైతే మా ఎన్డీఏ కూడా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసిన వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ చేశారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా 5వ సంతకం చేశారు. దానికి అనుగుణంగా యువతికి ఉపాధి కల్పించాలి, నైపుణ్యం కలగాలనే ఒక ఉద్దేశంతో మన నెహ్రూ గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ డిఎస్సీ మీద శిక్షణ ఏర్పాటు చేయడం అన్నది దాన్ని అమల్లో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సభముగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు దుర్గాదేవి గుడి దగ్గర గత 12 సంవత్సరాలుగా ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని 4వ శుక్రవారం శాకంబరి దేవిగా దుర్గాదేవి దర్శనమిస్తుందని, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం 4వ శుక్రవారం నాడు దుర్గాదేవికి శాకంబరి అలంకారంతో గ్రామస్తులు, భక్తులు, కమిటీ వారు అందరూ కూడా దేవాలయం అంతా కూడా కూరగాయలతో అలంకరణ చేయడం జరిగిందన్నారు. కూరగాయలతో అలంకరణ చేసిన ఈ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా రాబో కాలంలో పాడి పంటలు అలాగే కూరగాయలు సమృద్ధిగా దొరికి కూరగాయలు రేట్లు తగ్గడం కోసం అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుర్గే స్మృతా హరసిద్ధీతిమశేషజంతో స్వస్తే స్మృతా మతిమతీవ శుభాం దదాసి కారుణ్య దుఃఖ భయహారిణి కాత్వజన్య సర్వోపకార కరణాయ దయార్ధచిత్త. కరకుదురు గ్రామంలో వేయించేసినటువంటి దుర్గాదేవి గుడి దగ్గర గత 12 సంవత్సరాలుగా ఆషాఢ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని 4వ శుక్రవారం నాడు శాకంబరి దేవిగా ఆ దుర్గాదేవి మనకు దర్శనమిస్తోంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం 4వ శుక్రవారం నాడు దుర్గాదేవికి ఈ శాకంబరి అలంకారంతో మనం ఈ గ్రామస్తులు, కమిటీ వారు, భక్తులు అందరూ కూడా దేవాలయం అంతా కూడా కూరలతోనూ అలాగే శాఖములు అంటే కూరలతో మనం అలంకారం చేయడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఈ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా రాబో కాలంలో పాడి పంటలు అలాగే కూరగాయలు సమృద్ధిగా దొరికి కూరగాయల యొక్క రేట్లు తగ్గడం కోసం మన అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ సమర్పణ ద్వారా వచ్చే నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసాయి ఆల్రెడీ. అంచేత ఈ కురిసిన వర్షాల ద్వారా ఈ కూరలు తక్కువ రేటుకి రావాలని అమ్మవారికి మనం సమర్పించడం జరిగింది. అలాగే కరకుదురు గ్రామస్తులు, కమిటీ వారు అలాగే భక్తులు 50 మంది కూడా ఈ అమ్మవారికి ఈ శాకంబరి అలంకారం చేయడం కలగా ఈ సత్సంగం వారు స్వామివారికి
ఈ అలంకారం చేయడం జరిగింది. కనుక అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని ఈ అమ్మవారి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుతున్నాం. రేపు కూడా ఆ అమ్మవారి శాకాంబర అలంకారంలో ఉంటారు. ఆదివారం నాడు తీసేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగపరుచుకుని ఈ అమ్మవారి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుతున్నాం. విద్యార్థుల్లో సేవా దృక్పథం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించేందుకు భారత స్కౌట్ అండ్ గైడ్స్ తోడ్పడుతుందని అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ వనం శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ రూరల్ నడకుదురు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వరల్డ్ స్కౌట్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలియన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొని క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో క్లబ్ సభ్యులు, విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ BSGని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడానికి అలియన్స్ క్లబ్ సహకారం ఉంటుందని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్య తదితర ఉన్నత విద్యా అవకాశాలు BSG కోటాలో పొందవచ్చునని తెలియజేశారు. వరల్డ్ స్కౌట్ డే సందర్భంగా ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడంతో పాటు BSGలో ప్రవేశం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా భారత స్కౌట్ అండ్ గైడ్ ప్రవేశంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్కార్ఫ్ అండ్ బ్యాడ్జ్ బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి MVV సత్యనారాయణ, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ SS బేగం, జిల్లా జాయింట్ సెక్రటరీ DVSS లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు T మురళీబాబు, పెంకే గోవిందరాజులు, దుర్గా సుభద్ర, K సతీష్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సతీష్ గారు చెప్పారు, మా ఇక్కడికి వచ్చినటువంటి చీఫ్ చెప్పారు దీని గురించి అంతా కూడా. మరి ఈరోజు మేడం గారు ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే స్క్రాప్ డేని గైడ్స్ అండ్ స్క్రాప్ డే, వరల్డ్ స్క్రాప్ డే కింద మరి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం. మరి పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణ, అంటే విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణగా ఉంటే మనం జీవితంలో ఎన్నో విజయాల్ని మనం సాధించవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక క్రమశిక్షణగా, ఎందుకంటే ఏ ఏజ్లో చేయవలసిన కార్యక్రమాలు ఆ ఏజ్లో చేసినప్పుడే దాని నుంచి మనకి మరి ఫలితాలు కానీ విజయాలు కానీ మనం అందుకోగలం. మరి మనం చదువుకునే ఏజ్లో చదువుతో పాటు ఒక గేమ్స్ కానీ, అలాగే స్పోర్ట్స్ కానీ, అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ ఇలాంటి సరే అన్ని విషయాల్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అన్నింటిలోనూ మనం విజయం సాధించలేకపోవచ్చు, కానీ మరి అన్నింటిలోనూ మనం పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదో దాంట్లో సక్రమమైన విజయాన్ని మనం సాధించవచ్చు. ఎందుకంటే ఈ రోజుని ఎంతోమంది మరి ఉన్నత శిఖరాలకు ఎదిగారంటే వాళ్ళ యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, వాళ్ళ యొక్క ఇదినే మనం చూసుకోవచ్చు. వాళ్ళ యొక్క మరి దేశ నాయకులు ఉన్నారంటే వాళ్ళు చేసిన యొక్క సేవని మనం ఈ రోజుని కొనియాడుతున్నామంటే ఆ రోజున వాళ్ళు చేసినటువంటి సేవనే మరి మన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. మరి మీరు కూడా మంచి క్రమశిక్షణతో మెలిగి ఈ స్కూల్కి, ఈ గ్రామానికి, అలాగే మండలానికి, జిల్లాకి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడ బాయ్స్ కంటే పిల్లలు, అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు. అందరూ కూడా బాగా చదువుకోవాలి. టీచర్గా మిమ్మల్ని ఇంతలా సక్రమ మార్గంలో పెట్టినప్పుడు మీరు బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నా స్టూడెంట్ ఇలా ఉన్నది అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మొన్నే మేము మా సతీష్ గారు రామకృష్ణ మిషన్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఆ స్కూల్కి నేను వెళ్ళినప్పుడు నేను MSN ఆఫీస్లో డిగ్రీ చదువుకున్నాను. ఆ డిగ్రీలో చదివినటువంటి మా లెక్చరర్ గారు అక్కడ ఆ స్కూల్కి ఒక కరస్పాండెంట్గా, అంటే రిటైర్ అయిన తర్వాత కరస్పాండెంట్గా చేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద గురువు గారు పక్కన కూర్చోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. నేను కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా యొక్క దీవెనలు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని విషయాల్లో కూడా చురుగ్గా ఉండి పిల్లల్ని చక్కగా వారి యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలని చెబుతూ ఉంటారు. అన్ని విషయాల్లో మాకు సహకారంగా ఉంటారు. వేదిక నుండి వారికి కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలకి ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అలయన్స్ కమిటీ, అలయన్స్ క్లబ్ గవర్నర్ గారు, తర్వాత వివేకానంద సతీష్ గారు,
చెప్పిన చాలా విషయాలు చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఈ రకంగా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మనం విద్యార్థులు ఎంత దూరం వెళ్తాము. సార్, మేము ఈ పాఠశాలకి మీరు టేకప్ చేసినందుకు ధన్యవాదాలు, చాలా సంతోషం సార్. తర్వాత మేము ఈ జిల్లాలో స్కౌట్ వీక్గా ఉందని చెప్పి మేము టేకప్ చేసామండి. అంతవరకు సర్వీస్ చేయడానికి నేను కూడా ఎన్సీసీలో ఉన్నానండి. తర్వాత ఎన్ఎస్ఎస్లో కూడా 2 క్యాంపులు కట్టిన 3 కంప్లీట్ 2 క్యాంపులు చేసి 3 సర్వీస్ ఉన్నదండి. తర్వాత స్కౌట్ ట్రైన్కి వెళ్ళాము. అయితే మన జిల్లాలో ఏమి వీక్గా ఉందని చెప్పి మేడం గారు నేను కూడా తీసుకుని దాదాపు 80 మంది టీచర్స్కి, 40 మంది స్కౌట్స్కి, 40 మంది గైడ్స్కి కూడా పిఆర్ బాయ్స్ స్కూల్లో మేము ట్రైనింగ్ ఇప్పించాము. ఇప్పుడు స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ వాళ్ళందరూ వస్తారండి, అమరావతి నుంచి వస్తారండి. ఈ నెలలో మాకు ఆల్రెడీ ట్రైనింగ్ మేడం గారు కూడా మా కమిటీ మెంబరు, జాయింట్ సెక్రటరీ గారు, వాళ్ళు మన ఏరియా డోనర్స్ కూడా మేడం గారికి యూనిఫాము ఇవన్నీ కూడా మన దగ్గర చదివే పిల్లలు ఎక్కువ మంది పిల్లలు పేద పిల్లలు ఉంటారు కాబట్టి మీరు అందరూ యూనిఫామ్కి వాటికి కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేసి ఈ యూనిట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. పిల్లలకు ఆశిస్సులు ఇలాంటి మంచి చక్కటి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు మా గవర్నర్ అయినటువంటి అలయన్స్ గవర్నర్ గారు వన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలండి. ఇంకా ముందుకి ఇలా గర్ల్స్ అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సేవలు మేము చేయడం కాకుండా మీ నుంచి కూడా ఇంకా మంచి మంచి రాష్ట్రానికి ఇంకా మంచి సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. శుభాయనమ. విద్యార్థులందరికీ భగవంతుని ఆశీస్సులు. నేను కూడా నాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే చాలా ఆనందం కలిగింది. నేను కూడా ఒకప్పుడు స్కౌట్స్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని నేను చదువుకునే టైంలో. చాలా ఆనందం. నేను ఒక పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను రసగోడవరి కొడమంచిలే అని చెప్పేసి ఆ ఊళ్ళో చదువుకున్నాను. అప్పుడు కూడా మేము స్కౌట్స్లో కూడా పార్టిసిపేట్ చేసాం. యాక్చువల్గా అప్పుడు నేర్చుకున్న పనులు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ ఆర్గనైజేషన్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే అప్పుడు నేర్చుకున్న అవే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ముఖ్యంగా ఈ స్కౌట్స్లో క్రమశిక్షణ నేర్పుతూ ఉంటారు. అది నేర్చుకుని దేశభక్తి అవలంబించుకుని మనం కూడా సొసైటీలో మానవుడు సంఘజీవి అంటారు. అంటే ప్రతి మానవుడు వాళ్ళు స్వతహాగా మనం ఏ కార్యక్రమం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాకినాడ రెవెన్యూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మిత్ర మండలి వారిచే నిర్మితమైన కనకదుర్గ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలతో శాకాంబరిగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు చేరుకుని శాకాంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ మిత్ర మండలి సభ్యులు రాయుడు నాగు, చిట్నిడి మూర్తి సంయుక్తంగా మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అమ్మవారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు భారీ ఎత్తున చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాంబాబు శర్మ, రాయుడు వాసు, కాస్మో రవి, రాయుడు సాయి, గాదే శివ, రాంబాబు, ఎండమురి కృష్ణకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. కాకినాడ సామమూర్తి నగర్లో రెవెన్యూ కాలనీ వేయించి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి ఈరోజు శాకాంబరి అవతారం ఇక్కడ గుడి పెద్దల ఆధ్వర్యంలో చాలా శుభప్రదంగా జరిగింది. దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చి కాయగూరలు వగేరా ఇవ్వడం జరిగింది. అలాగే దీని నిమిత్తం కొంతమంది పెద్దలు అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి ఈ గుడిలో కార్యక్రమం చేస్తున్న మన రాయుడు సాయి మిత్రమంది, అలాగే సహోదరులిద్దరూ నాగు వాసు కూడా అమ్మవారి దయ వల్ల గొప్ప పాత్ర అవ్వాలని కోరుకుంటూ, అలాగే 3వ ఆదివారం నాడు ఈ శాకాంబరి అవతారంలో కాయగూరలో పంచిపెట్టడం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలు వచ్చి ప్రసాదం స్వీకరించాల్సి కోరుకుంటున్నారు. సామూర్తి నగర్ రెవెన్యూలో కలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు శాకాంబరి అమ్మవారి సందర్భంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. కావున భక్తులు అందరూ తమకు తోచిన విధంగా
కాయగూరలు ఇచ్చి అమ్మవారిని అలంకరించి ఎంతో ఘనంగా ఉంది. ఈ సందర్భంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. రాయుడు సాయి గారి మిత్రమండి శ్రీ కనకదుర్గ సాయి మిత్రమండి సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టాం. దీనికి మా చిట్నూరుమూర్తి గారు, మా శివ గారు, గాది శివ గారు, చిట్నూరుమూర్తి గారు, మా తమ్ముడు, మా వదిన గారు, రాయుడు వాసు, రాయుడు కనకదుర్గ సాయి, రాజశేఖర్ గారు, శ్రీనివాసు, కరెంటు సీను, కాశ్మీరావు గారు, వీళ్ళు అందరూ అన్నదానంలో నిల్లుగా ఉన్నాయి. కావున ఈ కార్యక్రమాలన్నీ విజయంతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలో ముఖ్యమైన దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరిగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా దుర్గమ్మ వారికి ప్రత్యేక కీర్తి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, కాకినాడ తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లుపుడి వీరు, తెలుగుదేశం నాయకులు తుమ్మల సునీత రమేష్, జనసేన నాయకులు తోట సుధీర్, సంగంశెట్టి అశోక్, దుగ్గన బాబ్జీ, గాదే శివరామకృష్ణ, మాలకొండయ్య మరియు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. బాక్స్ ఉంటుంది. ఈరోజు ఈ ఆషాఢ మాసంలో రాష్ట్రం నుండి 2 దేవాలయాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ వచ్చింది. అమ్మవారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డదో కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశతో ఈరోజు మద్దతు ఇచ్చి నెగ్గించారు. ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, ప్రజలు అనుకున్న కోరికలను నెరవేరాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది అదేవిధంగా రైతులు పాడి పంటలు పండించుకుని సుఖ సంతోషంగా ఉండాలని, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకంతో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం పరిపాలన కూడా ఒక ఆదర్శమైన పరిపాలన అందించి విధంగా ఈ అమ్మవారు సహకరించాలని అన్ని విధాలు కోరుకుంటూ మరొకసారి మన పట్టణ ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉంటారని, అదేవిధంగా అనుకున్న కోరికలన్నీ ప్రజలన్నీ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కాకినాడ సినిమా రోడ్లో వెలిసిన సంచరు దగ్గర వెలిసిన కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో గుడి కూడా కొత్తగా కట్టడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు శాకాంబరి అవతారం భక్తుల సహకారంతో, ఎన్డీఏ కూటమితో, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరి సహకారంతో మా స్మార్ట్ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు ఆదేశాల మేరకు భక్తులకి అందరికీ కూడా అందుబాటులో ఉండే దర్శనంలో ఉండేలాగా అన్ని విధాలా కూడా బాగుండేలాగా ఏర్పాట్లు చేయమన్నారు. మా పిన్సెట్ చిన్న గారు, ఇంకా మన తోట సుధీర్ గారు, మన కమిటీ వాళ్ళు అందరూ ఆధ్వర్యంలో, భక్తులందరూ ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో ఈ రోజుని శాకాంబరి అవతారం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి
దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి అలంకరణ ఎప్పుడూ చేయలేదు గతంలో కూడా. ఈరోజు భక్తుల సహకారంతో, ఎన్డీఏ కూటమి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఈ విధంగా చేశారంటే చాలా బాగా చేశారంటే చాలా సంతోషంగా చేశారు, వ్యక్తం చేశారు. మన శాసనసభ్యులు వారు పండుబాబు గారు కూడా చాలా బాగా చేశారని ఆయన కూడా చెప్తున్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా ఇంకా దర్శనం ఉంటుంది. నా పేరు చక్ర రమేష్, భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ సంత చెరువు వద్ద 29వ డివిజన్లో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకాంబరి అవతారం వేయడం జరిగింది. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం కాబట్టి భక్తులు అందరూ కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, అలాగే జనసేన సిటీ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటూ, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా వారు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీరు కూడా మంచి బాగా దర్శనం చేసుకోండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి, మీరు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా కూడా అమ్మవారి దర్శనం కంటిన్యూ జరుగుతుంది. ఈ దర్శనానికి ముఖ్యంగా ఏంటంటే ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచితంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఈ కాకినాడ సినిమా రోడ్లో గలటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం కనకదుర్గ అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉందండి. ఈ కనకదుర్గ అమ్మవారు కోరికలు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాకినాడ ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం. ఈ రోజున ఈ శాకాంబరి అవతారం అలా రోజు ఇలా వేయాలా ఆషాఢ మాసంలో ఉన్న అన్ని చోట్ల కూడా వేస్తారు. మనం కూడా వేద్దామంటే కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు మీరు బాగా చేయండి, చక్కగా అమ్మవారికి సేవలు అందించే విధంగా ప్రజలందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని చెప్పి మీరు బాగా చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు ఈ కూటమి సభ్యులందరం కలిసి ఏకస్తులై ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము జరిపిస్తాం జరుగుతుంది. శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల అధినేత డాక్టర్ బొమ్మి రఘురాం జన్మదిన వేడుకలు జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రఘురాం తండ్రి స్వర్గీయ ఒమ్మి నూకరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద విద్యా సంస్థల్లో ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ ఒమ్మి రఘురాం విద్యార్థుల చేత విద్యార్థులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన రఘురాం సార్ పేరు విడి ఇంగ్లీష్ అక్షరాలతో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కేకు విశేషంగా ఆకట్టుకుంది. జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాల నుండి పెద్ద ఎత్తున రఘురాం అభిమానులు సాలువాలతోనూ పూలమాలలు, బొకేలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రఘురాం స్వగృహంలో అభిమానులు కేక్లు కట్ చేయించి గజమాలలతో రఘురాంని అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతో వ్యయ ప్రయాసలతో తన కోసం వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన వారికి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్లోనూ పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ఏది చేసినా సమాజహితం కోసమేనని, భవిష్యత్తులో కూడా స్వార్థంతో కాక నలుగురికి ఉపయోగపడే సమాజహితం కోసం పనిచేస్తానని, దానికి ఇప్పుడు మీరు అందిస్తున్న సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. ఈ వేడుకల్లో వివేకానంద సిబ్బంది, విద్యార్థులు, గుర్రపాలెం సర్పంచ్ చీపురుపల్లి రాఘవ, ఎంపీటీసీలు గొలపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకురి జయరాసు, సేవాదల్ జిల్లా కమిటీ సభ్యులు కొట్టు శివరామకృష్ణ, సేవాదల్ జగ్గంపేట మండల కన్వీనర్ కీలపర్తి వీరబాబు, కిర్లంపూడి కన్వీనర్ కర్రి నారాయణమూర్తి, అభిమానులు నేదూరి గణేష్, రెడ్డి భానుప్రతాప్, నీలపల్లి అప్పారావు, దత్తి శ్రీనివాస్, పచ్చిపుల్స్ వీరబాబు, కొల్లు యేసు, వాకా గోవిందరెడ్డి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, అడప శ్రీనివాస్, జక్కిలంక రామకృష్ణ, గోనెల లోవరాసు, కొమ్ముకూరి శ్రీనివాస్, మటన్ కొట్టు నాని పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గుబ్బల రాజు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల రాష్ట్రపతి జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని, పార్లమెంట్ లో 3/4 వంతు సభ్యులు మద్దతు రాష్ట్రాల్లో ఆమోదించాలని, అటువంటి ఏమీ చేయకుండా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం చాలా తప్పని అన్నారు. పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చించకుండా రాష్ట్రపతి ఆమోదం ఎస్సీ వర్గీకరణ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాల మహానాడు కార్యాలయం నుండి పట్టణంలో గల మంగమ్మరావుపేట అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా తెలియజేస్తూ నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ముగించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని కొనసాగిస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారో వాళ్ళ కార్యకర్తల సమావేశం ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం కాకినాడ జిల్లాలో ఈ 2/8/24 తేదీన ఉదయం 11 గంటలకి ఈ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఎస్సీ వర్గీకరణపై నిన్న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. 2004 నవంబర్ 5వ తేదీన ఇదే అంశంపై ఇదే సుప్రీంకోర్టు ఎస్సీలు వర్గీకరించడం సమగ్రతకు సమానత్వానికి విఘాతం కలుగుతుంది, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని తీర్పునివ్వడం జరిగింది. మరి ఆ తీర్పుని కాదని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీలను వర్గీకరించవచ్చు, ఈ అధికారాలను మేము రాష్ట్రాలకి ఇవ్వండి అని ఒక సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు. ఈ తీర్పుని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు వ్యతిరేకిస్తున్నాం. అసలు రాష్ట్రాలకి ఈ అధికారాలు ఏ విధంగా చెప్తారు? రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది? ఏ ఆర్టికల్ చెప్తుంది? 341 ఉద్దేశం ఏంటి? 341 ఆర్టికల్ని సవరించాలంటే పార్లమెంట్లో 3/4 వంతు పార్లమెంటు సభ్యులు అనుమతి, 3/4 వంతు రాష్ట్రాల అనుమతి పొందాలి. ఆ విధంగా పార్లమెంట్లో సవరణ జరగాలి 341. అలాగే సవరించకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందండి? కొన్ని హక్కులు కల్పించడం ద్వారా సమాజంలో ఇతర వర్గాలతో సమాన స్థాయికి చేరుకుంటారని ఈ ఎస్సీ కులాలను 1262 కులాలని ఒక సమూహంగా చేసి దానికి ఎస్సీ అనే నామకరణ చేసి దానికి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అది ఒక సమూహంగా తయారు చేసి ఆయన 341 ఆర్టికల్ ద్వారా మనకి ఈ కల్పిస్తే ఈరోజు ఉపకులాలుగా వర్గీకరించి సమానత్వాన్ని పాడు చేసే చర్యగా ఈ తీర్పు నేను భావిస్తూ ఉన్నాను. బలోపేతంగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాం. మేము ఈ రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణ ఎలా చేయాలనే
రాష్ట్రంలో జిల్లాలో ఉన్న మిగతా సంఘాలందరితో చర్చించుకొని కార్యాచరణ మీకు ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని గ్రామానికి తీసుకుపోయి బలోపేతం చేసి ఈ చట్టాన్ని, ఈ తీర్పుని మేము ఎదుర్కొంటాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీపేట బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా క్షీరాభిషేకాలతో పూలమాలలతో ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజ్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నో సామాజిక ఉద్యమాల ద్వారా సేవలందిస్తూ మరోవైపు 1 కోటి మంది మాదిగల 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా నేటికి సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ ఉపకులాలతో రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీ సమాన వాటా దక్కే దిశగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షులు అరుగోళ్లు పండు మాదిగ మరియు ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దోలపల్లి వెంకటరమణ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతారపు రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మోర్తా తాతారావు మాదిగ, కరి రాజు మాదిగ, కొత్తపల్లి సంజీవరావు మాదిగ, కొత్తపల్లి మోహన్ మాదిగ, జుత్తుకు రమణ మాదిగ, నురుకుర్తి బాపిరాజు, జుత్తుక భవానీ, కొత్తపల్లి గోపి, పల్లపట్టి వివేక్, దోలపల్లి అర్జున్, శ్రీమంతుల అప్పారావు, చీకట్ల నాగరాజు, ఆకుమర్తి సాల్మన్ రాజు, మోర్తా చిట్టిబాబు, కొముకూరి రాజు, ఆరుగోలు చిట్టిబాబు, మోర్తా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మాదిగులకి మరి నిన్న 1వ తారీఖు అనగా ఆగస్టు 1వ తారీఖు అంటే ఆగస్టు అంటేనే మనకి స్వతంత్రం వచ్చిన దినం ఆగస్టు 15వ తారీఖు. అదే కాకుండా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందరికీ అందాలని మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అదేవిధంగా మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మాదిగులకి 1వ తారీఖునే మరో పండగ 100 సంవత్సరాల భవిష్యత్తు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ మరి మాదిగలందరూ కలిపి ఈరోజు ఈ పండుగల్లో ఇంకా గ్రామాల్లోనూ కూడా తెలియపరచాలి. గ్రామాల్లో కూడా తిరిగి మాదిగులు ప్రతి ఇంట్లోనూ కూడా పండుగ చేసుకునే రోజు ఈరోజు. నిజంగా మనిషి మందకృష్ణ గారు అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన అమ్ముడైపోయాడు అన్నారు మాదిగులు. అమ్ముడైపోయాడు మందకృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలకు అమ్ముడైపోయిన కాటికి మహానుభావుడు ఏ రోజు కూడా మడవ తిప్పలేదు, వెనక్కి పడగలేదు. ఈ రోజు ఇష్టం కాదు, దేశమంతా మరి యావత్ భారతదేశం అంతా గడిపి మరి పండగలు చేసుకుంటున్నారు. అలాంటి మహానుభావుడు మా కులంలో పుడితే బాగును, మా కులంలో పుడితే బాగును అంటున్నారు. అలాంటి మహానుభావుడు మన దళిత మన మాదిగల కొడుతాం, మన శుభము మన పండగని మరొకసారి తెలుసుకుంటూ జై మందకృష్ణ మాదిగ, జై జై. నా పేరు కాకాడ నూకరాజు మాదిగ. నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే అన్నగారి నేతృత్వంలో గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నదో దానిమే అలిపెరిగి పోరాటం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పీఎస్ సంస్థ సామాజికంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరొక వైపు మా చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటికి ప్రతి విషయంలో కూడా ముందుండి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతవరకు నడిపించి నేడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర కమిటీ నుంచి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రధానంగా పిలిపించాడో ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని కుల సంఘాలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణకు తోడ్పాటును అందించి మీడియా మిత్రులు కూడా ఇంతవరకు కూడా మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ద్వారా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశం యొక్క చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక చంద్రుని యొక్క దక్షిణ భాగంలో విజయవంతంగా దిగిన
చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుంటూ కాకినాడలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థలో భారత అంతరిక్ష శాఖ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా SIFT ప్రిన్సిపల్ సుమలత మాట్లాడుతూ, ఏదైతే టెక్నాలజీని స్పేస్ లో ఉపయోగిస్తున్నామో అదే టెక్నాలజీని మత్స్యకారులు కూడా ఉపయోగించాలనే కాన్సెప్ట్ ని తీసుకుని ట్రాన్స్పాండర్స్ అనే ఒక డివైస్ ను ముందుకు తీసుకువచ్చిందని, మత్స్యకారులు అకస్మాత్తుగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఈ ట్రాన్స్పాండెన్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. PMSSY పథకం ద్వారా మత్స్యకారులకు ఈ ట్రాన్స్పాండర్స్ ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఈ ట్రాన్స్పాండర్స్ ని ఎలా ఉపయోగించాలో అనే దానిపై ఈ రోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులు, జి వెంకటేశ్వర్లు, బోధకుడు గజానన యాదవ, టెక్నికల్ ఆఫీసర్ తదితరులు, మత్స్యకారుల ప్రతినిధులు, ఫిషింగ్ వెల్ఫేర్ యజమానులు, SIFT విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదే కానీ అప్పుడు కాకపోతే ఎవరు చనిపోకూడదు. ఇప్పుడు ఒక బ్యాచ్ లింక్ వస్తుందా లేదా, సిగ్నల్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలి. ఓకే, GPS పొజిషన్స్ వస్తున్నాయి లేవా, వెళ్తున్నాయి లేవా అని తెలుసుకోవాలి. నా పేరు సుమలత, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మెయిన్ ఈరోజు ఏంటంటే మన స్పేస్ డే, నేషనల్ స్పేస్ డే అనేది 2024కి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే అండి. దాన్ని పురస్కరించుకొని మన ఏపీలో 3 సెంటర్లు సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఇది SIFT కాకినాడ, సెకండ్ వన్ విశాఖపట్నం, థర్డ్ వన్ ఇస్ శ్రీకాకుళం. ఈ 3 సెంటర్లో కూడా మనం నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ చేస్తాం. ఈరోజు మనం కాకినాడలో ఈ స్పేస్ డే సెలబ్రేషన్స్ మన చంద్రయాన్ 3 సక్సెస్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామండి. మెయిన్ థీమ్ ఏంటంటే టచింగ్ ది లైఫ్స్ వైల్ మూవింగ్ ది మూన్. అంటే మనం ఏదైతే టెక్నాలజీని స్పేస్లో ఉపయోగిస్తున్నామో అది మన ఫిషర్మెన్కి కూడా ఉపయోగించాలి, ఎలాంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకొని ట్రాన్స్పాండర్స్ అని మన బోర్డుకి బిగిస్తామండి. అంటే అది మనకి వాళ్ళ లొకేషన్ని తెలియజేస్తుంది. ఏమైనా మన ఫిషర్మెన్ అకస్మాత్తుగా సైక్లోన్లో కానీ అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదంలో పడినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ని మనం ట్రేస్ చేయగలుగుతాము. ఆ టెక్నాలజీని ఇప్పుడు మనం ఉపయోగించుకొని మన బోటు ఓనర్లకి, మత్స్యకారులకి ఇది ఉపయోగపడుతుందని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది. ఈ ట్రాన్స్ఫర్స్ అని PMSSY పథకం ద్వారా ఫ్రీగా ఇవ్వడానికి మన ప్రభుత్వం అనేది ముందుకు వచ్చింది. వాటిని ఉపయోగించుకోవాలని మెయిన్ మన ఇక్కడ ఈరోజు కార్యక్రమంలో అసలు డివైసెస్ అంటే, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, దాని డెమో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామండి. పేరు వెంకటేశ్వర్లు, నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ యూనిట్ విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మేము రావడానికి కారణం ఏమనగా ఇక్కడ మన ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ చంద్రయాన్ యొక్క సక్సెస్ని జరుపుకుంటూ అంతరిక్ష దినోత్సవం కొరకు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఫిషర్మెన్లో కల్పించడం కోసము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ట్రాన్స్పాండర్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ని మన మత్స్యకార సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పరికరం అనేది దాని యొక్క ఆన్బోర్డ్లో ఉంచడం వలన వారికి అక్కడి నుంచి వారు ఎక్కడున్నారు, వారికి ఎలాంటి ఆపద సంబంధించినప్పుడు డిస్ట్రిక్ట్ సిగ్నల్ కానీ, తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే దాన్ని ఈ యొక్క పరికరం ద్వారా వాళ్ళు ఇస్రో నుంచి ఇన్కాయిస్ పంపించి దాని నుంచి వాళ్ళ రెస్క్యూ చేయబడతారు. తర్వాత వాళ్ళ యొక్క డిస్టెన్స్ సిగ్నల్ కూడా వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా ఈ పరికరాన్ని మన ఇస్రో నుంచి తయారు చేయడం జరిగింది. ఇది మన మత్స్యకార సోదరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతిపాడు మండలం గోకవరం గ్రామ పరిధిలో గల సుబ్బారెడ్డి సాగర్ నీటిని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వేములపాలెం, రౌతుపాలెం, పెద్దిపాలెం, పాండవులపాలెం, ఏలూరు, వొమ్మంగి, పొదురుపాక, ఉత్తరకంచి, లంపకులోవ గ్రామాల ఆయకట్టు పరిధిలో గల 10,000 ఎకరాలకి ఎమ్మెల్యే సత్యప్రభారాజు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, మండల NDA శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
పసుపు అంటే పసుపు పసుపు కుంకుమ కూడా వేసాను మేడం. రాకపోతే ఏం చెప్తాను. చెప్తాను. చెప్పండి. మీరు లేకుండా పైసలు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా వీళ్ళందరితో అధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది. ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది. 900 ఎకరాలకు ఒకటి అక్కడ 9,000 అని చెప్పి 3,000. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ప్రతిపాడు నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి, ఏ ప్రాజెక్టులని రిపేర్ చేయాలి, నిర్మాణాలు, పూడికతీతలు, దాని అభివృద్ధి అన్నిటి మీద దృష్టి పెట్టాను. మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి నీరు అందకుండా వారు ఇబ్బంది పడుతూ వ్యవసాయం అంటే భయపడకుండా ధైర్యంగా చేసుకునేలా నేను కల్పిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపాడు మండలం గోకువరంలో సుబ్బారెడ్డి సాగర్ నీటిని విడుదల చేసిన ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజు. ఆయకట్టు పరిధిలో గల 10,000 ఎకరాలలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని వెల్లడి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి టెట్ ఉచిత కోచింగ్ సెంటర్. నిరుద్యోగులుగా సమయాన్ని వృధా చేయకుండా ఒక ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం వైపు ప్రయత్నం చేయాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా మాదిగ ఉపకులాలకు రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీ సమాన వాటా సాధించుకోవడం జరిగిందంటూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో విజయోత్సవ ర్యాలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.